హలో అండి. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా 4-5 మినిట్స్‌లో అయిపోయే కొబ్బరన్నం రెసిపీ చూసేద్దామా? ఒక కడాయిలో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి. ఇక్కడ నేనైతే 2 మెంబర్స్‌కి మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను అండి. సో, మీరు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. సో, బిర్యానీ స్పైసెస్ అనేవి అన్నీ కూడా నేను 2 మెంబర్స్‌కి తగ్గట్టే వేస్తున్నాను. సో, ఇప్పుడొచ్చేసి గ్రీన్ చిల్లీ తీసుకోవాలండి. ఎందుకంటే కారం అనేది వేయమనమాట కొబ్బరన్నంలో. అందుకని 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నా అండి. సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే హాఫ్ క్యారెట్ తీసుకున్నాను. ఒక చిన్న సైజ్ బంగాళదుంపను కూడా కట్ చేసి వేసుకున్నా అండి. మీరు గ్రీన్ బటానీ కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక స్పూన్ రాళ్ళుప్పుని వేసి బాగా మిక్స్ చేసుకొని మూత అయితే పెట్టేసానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఈ కొబ్బరి పాలు అనేది నేను నైటే తీసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా అండి. సో, చూసారు కదా ఇలా ఉంది టెక్స్చర్ అనేది. కొబ్బరి పాలు మనం తీసుకొని ఉంచుకుంటే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోద్దండి. సో, ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేయండి. సో, ఇప్పుడైతే మనం కొబ్బరి పాలు తీసుకొని పెట్టుకున్నాం కదా! అవి నాకైతే 3 గ్లాసెస్ వచ్చాయండి. నేనైతే 1 ½ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. 1 ½ 3 గ్లాసెస్ సరిపోయినాయి. సో, ఎవరికైనా సరిపోకపోతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, అవి కొంచెం మరిగాక నేనైతే బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నా అండి. మీరు బాస్మతి రైస్ కూడా యూజ్ చేయొచ్చు. చూసారు కదా! చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. కొబ్బరి పాలు ఒకటి మనం ముందు తీసుకొని ఉంచుకుంటే చాలా చాలా ఈజీ అయిన ప్రాసెస్ అనమాట. సో, లైక్ కడాయి కాకుండా కుక్కర్ అయితే ఇంకా ఫాస్ట్‌గా అయిపోద్దండి. 2-3 విజిల్స్‌లో అయిపోద్ది. కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సూపర్ ఉంటదండి వేడి వేడిగా తింటే. నేనైతే దీనికి కాంబినేషన్‌గా ఉల్లి చట్నీ అయితే చేయలేదండి. రైతా చేయలేదు నేను. పొటాటో ఫ్రై చేశాను. రైతాతో చాలా సార్లు ట్రై చేశామండి. సో, ఇలా పొటాటో ఫ్రైతో చేస్తే ఎలా ఉంటదని చేశాను. కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బావుంది. 2 వేడి వేడిగా ఉన్నాయి కదా! ఇంకా చాలా నోట్లో పెట్టగానే ఇంక సూపర్ టేస్ట్ అనమాట.